గ్రీన్లాండ్ ఇష్యూ మీద అగ్రెసివ్ స్టాండ్ తీసుకున్న యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అనూహ్యంగా టోన్ మార్చారు. గత కొన్ని వారాలుగా గ్రీన్లాండ్ను యుఎస్ కంట్రోల్లోకి ఇవ్వాలని యూరోప్ ఎలీస్పై ప్రెషర్ పెంచిన ట్రంప్ ఇప్పుడు ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గినట్టు ప్రకటించారు. ఆర్కిటిక్ సెక్యూరిటీ విషయంలో నాటోతో ఫ్యూచర్ కోఆపరేషన్ కోసం ఒక ఫ్రేమ్వర్క్ డీల్కు గ్రౌండ్ క్లియర్ అయిందని చెప్పారు. దీనితో పాటు యూరప్ కంట్రీస్ పై ఇంపోజ్ చేయాలనుకున్న టారిఫ్స్ ను క్యాన్సిల్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ అనౌన్స్మెంట్తో నాటో ఎలియన్స్లో ఏర్పడిన తీవ్ర టెన్షన్కి తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు అయింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా మాట్లాడిన ట్రంప్ గ్రీన్లాండ్పై యుఎస్కి రైట్ టైటిల్ అండ్ ఓనర్షిప్ కావాలన్న తన అభిప్రాయాన్ని మరోసారి రిపీట్ చేశారు. అయితే దీనికోసం మిలిటరీ ఫోర్స్ ఉపయోగించబోమని స్పష్టం చేశారు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యూరప్ నిలబడటంలో అమెరికా కీలక పాత్ర పోషించిందని, డికేట్స్ పాటు ఇచ్చిన సపోర్ట్తో పోలిస్తే గ్రీన్లాండ్ అడగడం చాలా చిన్న విషయం అన్నట్టుగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు నాటో సభ్య దేశాల్లో అనీజీనెస్ పెంచాయి. ట్రంప్ ఆర్గ్యుమెంట్ ప్రకారం ఆర్కిటిక్ ఓషన్ రీజియన్లో రష్యా, చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఆ థ్రెట్స్ను కౌంటర్ చేయాలంటే వరల్డ్స్ లార్జెస్ట్ ఐలాండ్ అయిన గ్రీన్లాండ్ యుఎస్ కంట్రోల్లో ఉండటం స్ట్రాటజిక్ నెసెసిటీ. ఈ నేపథ్యంలో గ్రీన్లాండ్ హ్యాండ్ ఓవర్ కాకపోతే డెన్మార్క్తో పాటు మరికొన్ని అలైడ్ నేషన్స్ పై హెవీ ఇంపోర్ట్ డ్యూటీస్ వేస్తామని హెచ్చరించారు. ఇనీషియల్లీ 10% టారిఫ్స్ జూన్ నాటికి 25% వరకు పెంచుతామని చెప్పడంతో యూరోప్ పొలిటికల్ సర్కిల్స్లో షాక్ వేవ్ ఏర్పడింది. కానీ డెన్మార్క్ ప్రభుత్వం మాత్రం మొదటి నుంచే ఫర్మ్ స్టాండ్ తీసుకుంది. యుఎస్ సెక్యూరిటీ కన్సర్న్స్ పై డిస్కషన్స్కు రెడీ అని చెప్పినప్పటికీ గ్రీన్లాండ్ సోవరిటీ విషయంలో కాంప్రమైజ్ క్వశ్చన్ లేదని తేల్చి చెప్పింది. ట్రంప్ వార్నింగ్స్ తర్వాత గ్రీన్లాండ్ అడ్మినిస్ట్రేషన్ అలర్ట్ అయింది. ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే హ్యాండిల్ చేయడానికి పీపుల్ ప్రిపేర్డ్ ఉండాలని అడ్వైజరీ ఇచ్చింది. 5 డేస్కి సరిపడా ఫుడ్, వాటర్, ఫ్యూయల్ స్టాక్ చేసుకోవాలని సూచించడంతో లోకల్స్ పానిక్ అయ్యి స్టోర్స్కి రష్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. లేటెస్ట్ డెవలప్మెంట్లో ట్రంప్ టారిఫ్స్ డెసిషన్స్ను రోల్ బ్యాక్ చేసినా ఆర్కిటిక్ రీజియన్స్ పై యుఎస్ గ్రిప్ పెంచుకోవాలన్న లాంగ్ టర్మ్ స్ట్రాటజీ మాత్రం మారలేదని అనలిస్టులు భావిస్తున్నారు. నాటోతో కుదిరిన ఫ్రేమ్వర్క్ డీల్ ఎగ్జాక్ట్ షేప్ ఏంటన్నది క్లియర్ అయితేనే ఈ గ్రీన్లాండ్ కాంట్రవర్సీ పూర్తిగా కూల్ డౌన్ అయిందని చెప్పవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.